వెల్కమ్ టు మన యజన బైక్ వచ్చేసి హోండా షేను 125 BS6 బైక్ నా కొత్త బైక్ మన కాడికి తీసుకొచ్చారు. బైక్ రీడింగ్ చూస్తే మనకు వచ్చేసి 17,000 తిరిగిందినా. మనకైతే ఇంజన్ అనేది చాలా సౌండ్ వస్తుంది, బైక్ అనేది చాలా రఫ్గా వస్తుంది బీడింగ్ అని చెప్పారు. ఎక్కడో మనకు చాలా లాంగ్ నుంచి వచ్చాను సార్ వచ్చేసి ఆలగడ పక్కన పల్లె అంట. మనకైతే చెక్ చేసాంనా, మెయిన్ వచ్చేసి ట్యాబ్లెట్లు అనేది చాలా లూజ్ అయితే ఉంది. దీనివల్ల మనకైతే ఇంజన్ అయితే సౌండ్ వస్తుంది. మనమైతే టైమింగ్ అయితే పెట్టాము. ఫస్ట్ అయితే మొత్తానికి అయితే ట్యాబ్లెట్లు అనేది అడ్జస్ట్మెంట్ చేసాము. సార్కి అయితే చాలా మంది చెప్పారంట ట్యాబ్లెట్లు టైమింగ్ చేయాలని. మెయిన్ వచ్చేసి మన యూట్యూబ్లో మన వీడియో చూసి మన కోసం అయితే కస్టమర్ అయితే వచ్చారన్న. అలాగే ఇంజన్ ఆయిల్ కానీ మార్చుకోండి సార్ అని చెప్పాను. ఆయిల్ కానీ మార్చాలి, ఆయిల్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది. మనకు వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ కానీ మార్చాలి. ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి మనకి ఇక్కడ సరిత ఫిట్టింగ్ లేక ఆయిల్ అయితే కారుతా ఉంది నా డ్రాప్. దీనికోసం మనం ఆయిల్ ఫిల్టర్ కానీ కంపల్సరీ ఆయిల్ మార్చేటప్పుడు కంపల్సరీ అయితే ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చాలి. ఇది అనేది జనరల్ సర్వీసింగ్ మనకు మెయిన్ ఆయిల్ చేంజ్ చేయించేటప్పుడు ఆయిల్ ఫిల్టరు మొత్తం ఆయిల్ ఫిల్టర్ ఉన్న బైక్లకు మొత్తం ఆయిల్ ఫిల్టర్ అయితే మార్చాలి. అలాగే హెయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలి కంపల్సరీ. ఇదైతే మెయిన్ వచ్చేసి చైను, బ్రేకులు, క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ బాగుందా లేదా సౌండ్ వస్తుందా చెక్ చేసుకోవాలి. ఇదైతే మెయిన్ ప్రాబ్లం. అయితే ఫోర్క్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నా. మనకైతే ఫోర్క్ అయితే లూజ్ ఉంది, కంపల్సరీ టైట్ అయితే చేసుకోవాలి. మెయిన్ జనరల్ సర్వీసింగ్ అంటే మనం ఇది సీట్ అనేది ఓపెన్ చేసి సైడ్ డోర్లు కానీ ఓపెన్ చేసి వాటర్ వాష్ అయితే చేయాలి. డస్ట్ అయితే చూడండి చాలా అంటే చాలా ఉంది. ఇదైతే క్లీన్ చేసుకుంటే మనకు నీట్గా అయితే ఉంటుంది. హెయిర్ ఫిల్టర్ అయితే బాగుందినా. మనకైతే హెయిర్ ఫిల్టర్ అయితే రీసెంట్గానే మార్చారంట సార్. అయినా మనకు డౌట్ వచ్చి మనమైతే హెయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. నీట్గా అయితే క్లీన్ చేయాలి, బాక్స్ అనేది క్లీన్ చేసి ఫిట్ అయితే చేయాలి. బైక్ ఫుల్ సర్వీస్ అంటే మనం కంపల్సరీ అయితే చైన్ అనేది ఓపెన్ చేయాలన్నా. చైన్కి అనేది డస్ట్ అయితే ఉంటుంది, మనమైతే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. వాటర్ వాష్తో అయితే మనం క్లీన్ చేసుకున్న తర్వాత చైన్కి అయితే గ్రీస్ అయితే అప్లై చేయాలి. బైక్ టైమింగ్ అనేది సెట్ చేసి మనం అయితే వాల్ ర్యాక్లు టైం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాం. నీట్గా సెట్ చేసాం. మనకైతే సౌండ్ అయితే రాదు. హెడ్ బీడింగ్ నుంచి మనకైతే లీకేజ్ ఉందినా. రీసెంట్గా హెడ్ బీడింగ్ రబ్బర్ కానీ మార్చారంట సార్. మన దీనికి లైట్గా అనాబండ్ అనేది అప్లై చేసి మనం అయితే ఫిట్ చేయాలి. దీనివల్ల లీకేజ్ అయితే రాదు మనకు. సార్ వచ్చేసి రెగ్యులర్గా మనకు షోరూంలో అయితేనే సర్వీస్ అయితే చేయించారంట. హోండా ఆయిలే వేయించా, సీల్ ఆయిలే వేయించాను అని చెప్పారు. అయినా కానీ కంప్లైంట్ ఉంది. మనకైతే హోండా ఆయిల్ వద్దు, మంచి ఆయిల్ అయితే చెప్పండి అని చెప్పారు. మనకు హోండా ఆయిల్ బాగానే ఉంటుంది, కాకపోతే సార్ వద్దుంటున్నారు కాబట్టి మనకు మోతోల్ ఆయిల్ కానీ బాగుంటుందినా. ఈ ఆయిల్ అయితే యూజ్ చేసి చూడండి, చాలా బైక్లకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఆయిల్. మనమైతే సార్కి అయితే ఈ ఆయిల్ అయితే చెప్పాము. మనకైతే ఆలగడ్డలో దొరికే ఆయిల్ అయితే చెప్పండి అని చెప్పారు. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, అవైలబుల్గా అయితే ఉంటుంది ఆయిల్ కానీ సూపర్గా ఉంటుంది నా ఆయిల్. దీనివల్ల అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ టైం అయితే వాడి చూడండి, తర్వాత ఇదే ఆయిల్ ఆలగడ్డలో వేయించుకోండి అని చెప్పాను. హెడ్ బీడింగ్ లోపలికి మనం అనాబండ్ అయితే నీట్గా అప్లై చేసేసాంనా. మన యూట్యూబ్లో వీడియో చూసి ఫస్ట్ టైం చాలా లాంగ్ నుంచి అయితే వచ్చారు. అంటే చాలామంది 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ అయితే వచ్చారు. కానీ ఈ సార్ వచ్చేసి మనకు 120 కిలోమీటర్ల నుంచి అయితే రావడం అయితే జరిగిందినా. దీనికోసం అని మనకు స్పెషల్గా అయితే చేయాలి అని అంటున్నాడు సార్. అయితే నీట్గా అయితే చేసిస్తాం సార్, ఇబ్బంది ఏం లేదు. బైక్ అనేది ఎప్పటికీ బాగానే నీట్గానే ఉంటుంది. మొత్తం వర్క్ అనేది నీట్గా చేద్దామని చెప్పాను. ప్లగ్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయాలన్నా. ప్లగ్ అనేది ఓపెన్ చేసి మనం అయితే కిక్ అనేది కొట్టి ప్లగ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం రీసెంట్గా ఒక వీడియో అయితే తీసామన్నా, బ్యాటరీ డై అనేది ఎందుకు అవుతుందని. మార్నింగ్ పూట అయితే కిక్ వాడాలి, సెల్ఫ్ అయితే వాడకూడదు, వాటర్ వాష్ చేసినప్పుడు కానీ కిక్కే వాడాలని చెప్పాను. అన్న వచ్చేసి మనకైతే కామెంట్ చేశాడు కిక్ లేని బైక్ ఏం చేయాలని. మనకు కిక్ లేని బైక్కి ఆయిల్ సర్వీసింగ్ ఇచ్చేప్పుడు కంపల్సరీ అయితే బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా. ఒక ½ అవర్ 1 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది మనకు డంజలెట్కి వచ్చే రబ్బర్ కానీ పోయిందన్నా. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకైతే ప్లే అయితే ఉంది. ఇక్కడైతే మనకు స్కూటర్ కానీ పట్టింది టూల్ గిట్, దానివల్ల అయితే సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది. వెనకలు అయితే మనకు గుంతలు పడినప్పుడు చాలా డిస్టర్బెంట్ అయితే ఉంది. స్క్రూ అనేది లోపల స్కూటర్ అయితే మనకు అలాగే ఉంది, టూల్ గిట్ కంపెనీ ఇచ్చేది. దీనివల్ల అయితే మనకు డిస్టర్బెంట్ ఉంది. అలాగే మనకు ఇదైతే చాలా షేక్ అయితే ఉంది. ఇక్కడైతే రబ్బర్ అయితే పోయింది. మనం ప్రస్తుతానికి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాం. మనకైతే హెడ్ ఫిల్టర్ కాడ క్లాత్ అయితే పెట్టాలి. ఇలా క్లాత్ పెట్టి ఇక్కడైతే నీట్గా అయితే వాటర్ వాష్ అయితే చేసాము. మొత్తానికి వచ్చేసి చైన్ కవర్ కానీ నీట్గా మనం వాటర్తో అయితే క్లీన్ చేసామన్నా. తర్వాత గ్రీస్ అనేది అప్లై చేయాలి. మనకు టూల్ గిట్ పెట్టుకోనికి సీట్లో కాదన్నా వచ్చేది, సీట్కే వస్తుంది. మనకు సీట్ లోపల అయితే రాదు, సీట్కే వస్తుంది. మనకు సీట్కి ఇక్కడైతే మనం టూల్ గిట్ అనేది ఫిట్ చేసుకోవాలి. మనకు తెలియక కస్టమర్ అనేది ఇక్కడైతే యూజ్ చేయడం అయితే జరిగింది, దానివల్ల సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ పెట్టడంతో మనకైతే ఇక్కడ నుంచి అయితే హోల్స్ ఉంటాయి, ఇక్కడైతే పడిపోయినాయి మొత్తం. అన్నకి ఎక్కడికైనా ఎమర్జెన్సీగా బైక్ ఆగిపోయినప్పుడు క్లీన్ చేసుకోనికి స్పానర్లు కావాలంటే మన కాడ ఉండే స్పానర్ అయితే పెట్టాము. మనకు అలగడ నుంచి అయితే వచ్చాడు అన్న, అందుకని మనం అయితే స్పానర్ అయితే ఇచ్చాము. అలాగే ఇదైతే బైక్లోనే ఉన్నది. బైక్ అయితే మనం వాటర్ అయితే కొట్టామన్నా. వాటర్ కొట్టాక గ్రీస్ అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి మనకు ప్రతి ఆయిల్ సర్వీసింగ్ ఇలా అయితే క్లీన్ చేయించుకుంటే చైన్ ప్యాడ్లు అనేది లైఫ్ అయితే వస్తాయినా. ఈ బైక్ వచ్చేదే చైన్ ప్యాడ్ల ప్రాబ్లం. మనకైతే ప్రాబ్లం అనేది రాకూడదంటే ఇట్లయితే వాష్ చేసుకొని తర్వాత గ్రీసు ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్పుడు బైక్ అనేది స్మూత్గా ఉంటుంది. మనకు సర్వీసింగ్ చేసేందుకు సాటిస్ఫాక్షన్ కస్టమర్కి ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటారు. బైక్కి బ్రేక్ ప్యాడ్ రబ్బర్ అయితే కంపల్సరీ వేసుకోవాలన్నా. దీనివల్ల మనకు ఎక్కడైనా స్లిప్ కావచ్చునా. ఇది బ్రేక్ ప్యాడ్ రబ్బర్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది, మనకు బాగుంటుంది నా బ్రేక్ కానీ. దీనివల్ల మనం అయితే బ్రేక్ పెడల్ అయితే ఇస్తున్నాం కస్టమర్కి. బ్రేక్ పెడల్ రబ్బర్ అయితే వేసేసాం. టోటల్గా వాటర్ వాష్ చేసి కస్టమర్కి అయితే ఇవ్వాలి నా బైక్.
బైక్ అయితే ఫుల్ సర్వీసింగ్ మొత్తం అయిపోయింది. ట్రాల్ అయితే పోయాం, సౌండ్ అయితే ఏం లేదు. ఇంజిన్ బోల్టాలు అనేది చాలా లూజ్ ఉన్నాయి మనకు, దానివల్ల బైక్ అనేది వైబ్రేషన్ అయితే వస్తుంది. సార్ అయితే అర్జెంట్ అన్నారు, మనకైతే ఫుల్ వర్క్ ఉన్నాయి. మనం అన్ని బండ్లు పక్కన పెట్టి సార్కి అయితే చేసి ఇచ్చాము, ఎందుకంటే చాలా లాంగ్ అయితే వెళ్ళాలి, ఆలగడ్డకి వెళ్ళాలి అని చెప్పారు. అది కాక డ్యూటీ ఉంది, మళ్ళీ డ్యూటీకి జాయిన్ కావాలని చెప్పారు. మొత్తం అన్ని బండ్లు ఆపేసి సార్ బండి అయితే చేసి ఇచ్చేసాము. మనకు 2 hours టైం అయితే పట్టింది, మొత్తానికి అయితే నీట్గా అయితే చేసాము. వర్క్ అయితే ఏం లేదు అన్న. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి, మనం మెసేజ్ చేస్తాం. ఇంత దూరం నుంచి అయితే రాలేదు, చాలా మంది చాలా లాంగ్ నుంచి అయితే వచ్చారు. అలా ఏమైనా డౌట్ ఉంటే మనం చెప్తాము మెసేజ్ వల్ల. ఓకేనా, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్న.